అందరికీ నమస్కారం. ఈరోజు రత్నమంజరి పార్ట్ 3 కథని వినేద్దాం. కథలోకి వెళ్ళబోయే ముందు మొదటి 2 భాగాలను విన్న తర్వాత మాత్రమే పార్ట్ 3ని వినాలని మనవి. కొన్ని రోజుల తర్వాత ఆ లాడ్జీలో రాత్రిపూట ఏవో అరుపులు, శబ్దాలు వినిపిస్తూ వచ్చాయి. ఆ శబ్దాలకు భయపడి ఆ లాడ్జిలో దిగిన వాళ్ళందరూ పారిపోయేవాళ్ళు. అలా చివరకు ఎవరు ఆ లాడ్జిలో దిగటం మానేశారు. ఇలా ఆ అబ్బాయి చెప్పినదంతా విన్న తర్వాత ఆనంద్కి ఒక అనుమానం వచ్చింది. లోపల ఉన్న దయ్యం మీ అక్క కాదా అని అడిగాడు ఆ అబ్బాయిని. కాదన్నా, ఆ రోజు రాత్రి తప్పించుకొని పారిపోయిన అక్కని తన ఇంట్లోనే బంధించాడు గిరీశం. టీచర్ అమ్మని, నాన్నని చంపేశాక అక్కని వశపరుచుకోవాలని చూశాడు. కానీ గిరీశం భార్య పార్వతమ్మ చాలా మంచిది. తన భర్త ఎంత దుర్మార్గుడో తెలుసు. కానీ చంపేస్తాడనే భయంతో తను ఏమీ చేయలేక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఆ రోజు గిరీశం ఎంఆర్ఓ వచ్చారని పార్టీ ఇచ్చాడు. అందరూ మంచి మత్తులో ఉన్నారు. గిరీశం దగ్గర పనిచేసే మనుషులు కూడా తాగి పడిపోయి ఉన్నారు. అదే మంచి సమయమని భావించి పార్వతమ్మ అక్కకు కట్టిన కట్లు ఊడదీసి పారిపోమ్మని చెప్పింది. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా తప్పించుకోవాలో తెలియని అక్క ఆ లాడ్జిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ లాడ్జిలో దెయ్యం ఉందని కొన్నేళ్లుగా మూసేశారు కనుక అందులోకి వెళ్ళే సాహసం ఎవరూ చెయ్యరు. అక్కడే తనకి సురక్షితమని భావించి అందులోనే ఉండిపోయింది. నేను రాత్రిపూట ఎవరూ చూడకుండా అక్కకి ఆహారం తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉంటాను. నాకు ఈ ఊర్లో ఎవరూ పనివ్వలేదు, అందుకే అలా అడుక్కుంటున్నాను. మిమ్మల్ని కూడా అందుకే డబ్బులు అడిగాను అని కన్నీరు పెట్టుకుని జరిగిందంతా ఆనంద్కి చెప్పాడు ఆ పిల్లాడు. మరి మీ అక్క లోపలుంటే తనని దయ్యాలేమీ చేయట్లేదా? మీ అక్కకు భయం వేయట్లేదా అని అడిగాడు ఆనంద్. ఆ టీచరమ్మ ఆత్మ మగవాళ్ళని చూస్తేనే వస్తుంది, అప్పటి వరకు రాదు. అందుకే అక్కకి తోడుగా రాంబాబు వాళ్ళ నాన్నని పెట్టాను. ఆ తాత ఎవరో కాదు, రాంబాబు వాళ్ళ నాన్నే అని చెప్పాడు. మరి ఎన్నాళ్ళని ఇలా దాగుడుమూతలాడుతూ గిరీశానికి భయపడి ఇక్కడే బతుకుతారు? ఏదైనా ఊరు వెళ్ళిపోయి అక్కడ ఏదైనా పని చేసుకొని సంతోషంగా బతకొచ్చు కదా అన్నాడు ఆనంద్. ఇప్పుడు గిరీశం ప్రెసిడెంట్ కాదు, ఎమ్మెల్యే అయిపోయాడు. టీచరు ఇచ్చిన కంప్లైంట్కి ఎంక్వైరీగా వచ్చిన ఎంఆర్ఓని డబ్బుతో కొనేశాడు. ఆ ఎంక్వైరీలో తన మీద మంచిగా రాయించుకొని ప్రెసిడెంట్ కాస్త ఎమ్మెల్యేగా ఎదిగాడు. తన అంగబలం అర్ధబలం దగ్గర ఎవరూ నిలబడలేక ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా గెలిచాడు. ప్రస్తుతానికి అతను ఊర్లో ఉండటం లేదు, కానీ అతని అనుచరులు మాత్రం ఈ ఊర్లో చాలామంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కని బయటకు తీసుకువస్తే చాలా ప్రమాదం. వాళ్ళ మనుషులు కబురు పంపిస్తారు. అతను మళ్ళీ వచ్చి అక్కను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు అక్క తప్పించుకుంది అనే భ్రమలో ఉన్నాడు. అందుకని మేము కూడా ఇలానే మౌనంగా ఎవరికీ కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నాము. అతడు ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాడు కదా, అతనికి చాలా డబ్బు, హోదా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ మీద ఇంకా అతనికి పగ ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాడు ఆనంద్. అతనికి పగ ఉందో లేదో నాకు తెలియదు. ఆ సంఘటన జరిగినప్పుడు నేను చాలా చిన్నవాడిని. అక్క చెప్పిందే నాకు గుర్తుంది. కానీ ఈ లాడ్జి మాత్రం అతనికి కావాలి. ఈ లాడ్జు నాన్న తర్వాత అక్కకే అధికారం. ఇంకా నేను చిన్నవాడిని కనుక నా వల్ల అతనికి ఎలాంటి ఉపయోగం లేదు. కానీ అక్క బయటకు వస్తే ఈ లాడ్జు అతని పేరు మీద రాయించుకొని అతడు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. జరిగినదంతా విన్న ఆనంద్కి జాలి వేసింది. ఎలా అయినా రత్నమంజరిని తప్పించాలని అనుకున్నాడు. కానీ తాను వచ్చి 2 రోజులయ్యింది. ఇప్పటికే ఇంట్లో వాళ్ళందరూ తాను ఏమైపోయాడో అని కంగారు పడుతూ ఉంటారు. కనుక మొదట తను ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులను కలిసి
అప్పుడు మళ్ళీ ఈ ఊరు వచ్చి రత్నమంజరిని ఎలా అయినా తప్పించాలని అనుకున్నాడు. అలా అనుకున్న ఆనంద్ బయలుదేరుతూ, అవును, ఇంతకీ నీ పేరు చెప్పనే లేదు అని అడిగాడు ఆ పిల్లాడిని. నా పేరు రాజు అన్నాడు ఆ పిల్లాడు. సరే, నేనిప్పుడు వెళ్తున్నాను, మళ్ళీ తప్పకుండా వస్తాను, మీకు తప్పక సాయం చేస్తాను, మీ అక్కని కాపాడుతానని మాట ఇచ్చాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళిపోయే ముందు రాజు, అన్నా, తప్పకుండా వస్తారు కదూ, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, మాకున్న ఒకే ఒక ఆధారం మీరు అంటూ చేతులు పట్టుకొని దీనంగా వేడుకున్నాడు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.